టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి కరీంనగర్లో సింహగర్జన పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక భారీ సభ నిర్వహణ జరుగుతుందన్నమాట. ఈ సభ తర్వాత క్రొనాలజీలో మిగతా సభలను కానీ గమనించినట్లయితే సింహగర్జన సభ 2001 మే 17న, మరి నిజామాబాద్ డిక్లరేషన్ 2001 జూన్ 4న జరిగితే, వికారాబాద్ శంఖారావం 2002 మార్చి 27న, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం. దీని తర్వాత మనకి ప్రజాగర్జన 2001 నవంబర్ 17న ఈ సభలు అన్నమాట. మరి తర్వాత చూసినట్టయితే తెలంగాణ ప్రజల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించి ప్రజల్లో తెలంగాణ భావ వ్యాప్తిని, ఉద్యమ వ్యాప్తిని, రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించాలని చెప్పేసి కరీంనగర్లో మరి సింహగర్జన పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక భారీ సభను 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిందనమాట. మరి ఈ సభ గురించి ప్రజల్లో చెప్తూ ఈ సభను విజయవంతం చేయడంపైనే తెలంగాణ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రకటించింది ఎవరంటే కేసీఆర్ అనమాట. మే 17 ఉదయం 10 గంటలకు జలదృశ్యం నుంచి సుమారు 2000 వాహనాలతో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్, ఆ పార్టీ నేతలు మరి కరీంనగర్ సింహగర్జనకు బయలుదేరుతారనమాట. మరి సిద్దిపేట వరకు వాహనాల సంఖ్య దాదాపుగా 2000 వరకు దాటుతుంది. దారిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ కాన్వాయ్ని ఆపి కేసీఆర్కు, జయశంకర్ సార్కు మరి నుదిరిన తిలకం దిద్దుతారనమాట. మంగళహారతులు ఇస్తారనమాట. దారి పొడవున జై తెలంగాణ అనే నినాదాలతో మారుమవుతుందన్నమాట. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి చేరుతుంది. ఆ రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సభ మరి రాత్రి 11 గంటల వరకు కొనసాగించి మరి ఆ సభలో మనకి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు పాదాభివందనం చేసిన కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారనమాట. ఈ సభలో కేసీఆర్ చేనేత కార్మికుల యొక్క సమస్యలను, మరి తెలంగాణ రైతులు మరియు ఆత్మహత్యల గురించి, మూసివేసిన ఫ్యాక్టరీలు, ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, నిర్లక్ష్య ధోరణి గురించి వివరంగా ప్రజలకు వివరిస్తారనమాట. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ సభలో తెలంగాణలోని రామగుండంలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం మూసివేయటకు ఒప్పుకొని మరి రుణభూమిలో ఉన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మూసివేయకుండా చంద్రబాబు ప్రయత్నాల గురించి, మరి సమైక్యాంధ్ర ఆ ఏర్పాటు నుండి మరి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పూసగుచ్చినట్టు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ సభలో వివరిస్తారనమాట. ఈ సభకు వివిధ జిల్లాల నుండి వచ్చిన కళాకారులు మరియు రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఈ సభకు హాజరైన వారిలో జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడైన పార్లమెంటు సభ్యుడైన శిబు సోరెన్ హాజరవుతారనమాట. 2001 మే 17న మరి సింహగర్జన సభకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన జానపద పాటలు రాసింది ఎవరంటే సుద్దాల అశోక్ తేజ. ఈ సభకు అధ్యక్షత వహించింది గొట్టె భూపతి. ఈ సభకు స్వాగత ఉపన్యాసం చేసింది ఎవరంటే విజయరామారావు. కరీంనగర్లో టీఆర్ఎస్ నిర్వహించిన సింహగర్జన సభ తెలంగాణ యొక్క మలిదశ ఉద్యమానికి నాంది పలికిందనమాట. ఈ సభకు వచ్చిన ప్రజలను చూసి వారి ఉత్సాహాన్ని చూసిన కేసీఆర్ తెలంగాణలో 10 జిల్లాలో సభలు పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయిస్తుందన్నమాట. విధంగా మరి ఈ సభలను చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలు చూసినట్టయితే మనకి 2001 జూన్ 1న మహబూబ్నగర్, 2001 జూన్ 2న నల్గొండ, 2001 జూన్ 4న నిజామాబాదు, 2001 జూన్ 5న నిర్మల్, 2001 జూన్ 21న వరంగల్లో టీఆర్ఎస్ తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుందన్నమాట. దీనిలో భాగంగా మరి ఈ సభలన్నింటికి హాజరైన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఒక మాటను మాత్రం గట్టిగా వినిపిస్తారనమాట. ఆంధ్రుల దోపిడీకి అడ్డుకట్టబడాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటే మార్గం అని చెప్పేసి, తాను ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి సభాముఖంగా ప్రకటించింది ఎవరంటే కేసీఆర్. నిజామాబాద్ డిక్లరేషన్ 2001 జూన్ 4 తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు మరి 1956 నాడు విలీనం అనమాట. విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. మరి ఆంధ్ర వారితోటి విలీనం అనేది తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ఆనాటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్లో భారత్ సేవక్ సమాజ్ మహాసభలో సభాముఖంగా, అంటే భారత్ సేవక్ సమాజ్ మహాసభలో సభాముఖంగా తెలంగాణ హక్కులు, ప్రయోజనాలు పరిరక్షణ కోసం కొన్ని రక్షణలు కల్పించడం జరిగిందని ఆయన
ఆ సభలో వ్యాఖ్యానిస్తారనమాట. ఈ రక్షణలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రజలు భావించినప్పుడు మరి ఒక భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్లే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోవచ్చు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మరి ఆనాడు సభలో హామీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ మరియు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిజామాబాద్లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. తెలంగాణ స్థానిక సంస్థలు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 65 రోజులలో మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 87 జెడ్పీటీసీ స్థానాలను మరియు 84 ఎంపీపీలను మరి 1000కి పైగా ఎంపీటీ స్థానాల్లో గెలుస్తుందన్నమాట. 2001 జూలై 1న జరిగిన మా స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ రైతు నాగలి గుర్తుపై పోటీ చేసిందనమాట. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 2 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుస్తుంది. ఒకటి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా శనిగరం సంతోష్ రెడ్డి గెలుస్తాడు. మరి అదేవిధంగా ఇంకొక జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్ అనమాట. ఈయన కేవీ రాజేశ్వరరావు ఎన్నికవుతాడు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా. కేసీఆర్ రాజీనామాతోటి 2001 సెప్టెంబర్ 22న సిద్దిపేట శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుస్తాడన్నమాట. తన ప్రత్యర్థి అయిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీపై 58,712 ఓట్లతోటి భారీ మెజార్టీతోటి గెలుస్తాడనమాట. తెలంగాణ అనే పదం పలకవద్దని వాదించిన స్పీకర్ యనమల రామకృష్ణుడు ఆదేశిస్తాడు. దానికి మరి ఆనాడు ప్రణయ్ భాస్కర్ ఏం చేస్తాడంటే రాజీనామాకు సిద్ధపడగా మరి ఈనాడు ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నుండి మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుండి వంగ హనుమంతరెడ్డి పోటీ చేస్తారు. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాడనమాట. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది ఎప్పుడంటే ఆగస్టు 18, 2001 మరి తర్వాత కాలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 3,000కు పైగా సర్పంచ్ స్థానాలను మరి 12,000కు పైగా వార్డు మెంబర్ స్థానాల్లో గెలుస్తుంది. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి మేధావులు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రముఖ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. అంటే రాజకీయ ప్రక్రియ ముందడుగు పడుతుందన్నమాట. ప్రజాగర్జన 2001 నవంబర్ 17. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత మరి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం కోసం 2001 నవంబర్ 22న ఖమ్మంలో మరి ప్రజాగర్జన పేరుతోటి సభ నిర్వహిస్తారు. మరి ఈ ఖమ్మంలో వామపక్ష పార్టీల భావజాలం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని టీఆర్ఎస్కు తమ మద్దతును తెలియజేస్తారనమాట. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీని వ్యాప్తి చేయడం, మరి దీనివల్ల 2002 జనవరి 22న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి జరిగిన మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. మరి ఈ ఎన్నికలలో మాణికేశ్వర్ నగర్ నుండి యాదయ్య గెలుపొందుతాడనమాట. మరి అదేవిధంగా మోండా మార్కెట్ డివిజన్ నుండి కార్పొరేటర్గా ఎన్నికైంది ఎవరంటే పద్మారావు. మరి మేయర్గా పోటీ చేసి ఓడిపోయింది ఎవరంటే నాయని నరసింహారెడ్డి. ఈయన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే అన్నమాట. ఈ క్రమంలో 2002 ఫిబ్రవరి చివరి వారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు వివిధ అంశాలపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు SRSP అంటాం. మరి ఈ ప్రాజెక్టు వద్ద గల గెస్ట్ హౌస్లో 2 రోజుల పాటు శిక్షణ ప్రారంభిస్తారనమాట. మరి ఈ శిక్షణలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, బి జనార్దన్ రావు, వి ప్రకాష్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ చెందిన మిగతా ప్రొఫెసర్లందరూ హాజరవుతారనమాట. దీనిని గమనించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జలదృశ్యంలోని టీఆర్ఎస్ కార్యాలయంపై 2002 మరి ఫిబ్రవరిలో దాడి చేసి ఆఫీస్లోని వస్తువులను గోషమహల్ స్టేడియానికి తరలిస్తారనమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఆ స్థలాన్ని కొనుక్కొని మున్సిపల్ నిబంధనల ప్రకారం మరి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కట్టుకుంటాడనమాట. దీనిపై తప్పుడు రికార్డులను సృష్టించి ప్రభుత్వ స్థలమని మరి న్యాయస్థానాన్ని నమ్మించి ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకొని ఒక ప్లాన్ ప్రకారం
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన జలదృశ్యంపై దాడి చేస్తారనమాట.